నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కొంతకాలంగా టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కు అస్సలు పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అనే వివాదం కూడా కొనసాగుతుందనే చర్చ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా చోటు చేసుకున్న ఘటన ఈ చర్చకు ఇంకా బలం చేకూరుస్తోంది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటా ఘటన? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2009 ఎన్నికల్లో అచ్చం తాతలాగా ఖాకీ డ్రెస్ వేసుకొని టీడీపీ తరపున ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా మారారు. ఇటు టీడీపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకోవడం మానేసింది. అయితే 2014, 2019 ఎన్నికలప్పుడు జూనియర్ టీడీపీ తరపున ప్రచారం చేయలేదు. ఇక ఈ ఏడాది జరగబోయే ఎన్నికల కోసం కూడా టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ సేవల్ని వినియోగించుకునే పరిస్థితిలో లేదు. దీంతో వ్యూహాత్మకంగానే జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక ఇందులో భాగంగానే టీడీపీ మీటింగుల్లో జూనియర్ ఫ్లెక్సీలు కనిపిస్తే ఆ ఫోటోలను చింపడం, వాటిని ప్రదర్శిస్తున్న వారిని తన్నడం వంటివి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద చోటు చేసుకున్న ఘటన మరోసారి జూనియర్ వర్సెస్ బాలయ్య అనే చర్చని తెరపైకి వచ్చింది. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో వేకువజామునే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలకు జూనియర్ ఎక్కడా స్పందించలేదు. తాతకు నివాళులర్పించి అక్కడి నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో బలమైన స్లోగన్స్ రాశారు. అనంతరం మిగతా నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా బాలకృష్ణ తన తండ్రికి నివాళి అర్పించేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే బాలకృష్ణ వెళ్లిన వెంటనే అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఒక్కసారిగా తొలగించడం మొదలుపెట్టారు. దీంతో బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలగించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ మీటింగుల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపిస్తే గొడవకు దిగుతూ అభిమానులపై దాడులు చేస్తూ ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అభిమానులు పెట్టుకున్న ఫ్లెక్సీలను సైతం కావాలని తొలగించడం ఏమిటంటూ ఫైర్ అవుతున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిప్పులు కక్కుతున్నారు. దీంతో మరోసారి జూనియర్ వర్సెస్ టీడీపీ అనే చర్చ మొదలైంది.